హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో డ్రై ఆనియన్ పచ్చడి ఒక మంచి రెసిపీని చేయడం చూపిస్తున్నానండి. మనకి కూరలేమి తినబుద్ధి కానప్పుడు ఒక్క 10 నిమిషాల్లో ఈ పచ్చడిని చేసుకొని తినేయచ్చు. సో ఈ పచ్చడి అయితే 10 to 15 రోజుల వరకు పాడవకుండా నిల్వ ఆగుతుంది. ఈ డ్రై ఆనియన్ పచ్చడి రైస్లోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా అలాగే పరోటా స్టఫింగ్ చేసుకుంటాం కదా, దానిలోకైనా సమోసా స్టఫింగ్లోకైనా దేనిలోకైనా యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఈ డ్రై ఆనియన్ పచ్చడిని అన్నిట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా యూనిక్గా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పై ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. చింతపండుని ఇలా వేసి వేయించడం వల్ల పచ్చడి పాడవకుండా నిల్వ ఆగుతుంది. సో ఇలా అన్నీ డ్రై రోస్ట్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసి ఒకసారి కలిపి వీటిని పక్కకి ఉంచి స్టవ్ పై ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ అయ్యాక ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి లేయర్గా చేసి ఆయిల్లో వేసి వేయించుకోవాలి. అయితే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోవాలండి. వేగిన తర్వాత ఇవి చిన్నగా అవుతాయి కదా, సో బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ని వేయించుకుంటాం కదా, అలాగే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం హీట్లోనే వేయించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ నిల్వ ఆగుతాయి. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి. తీసిన తర్వాత ఇంకొద్దిగా డార్క్ కలర్ వస్తాయి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్లోంచి ఆయిల్ అంతా నొక్కి తీసేయాలి. ఇలా తీసిన ఆనియన్స్ని టిష్యూ పేపర్ మీద వేసుకోండి, పొడి పొడిగా అవుతాయి. తీసేటప్పుడు ఇలా కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి, చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. స్టవ్ను ఆపి ఈ వేడి ఆయిల్లోనే 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రేకలను కూడా వేసి ఇప్పుడు మీడియం హీట్లో వేయించుకోవాలి. ఇలా ఒక 60% వేగిన తర్వాత ఒక 12 ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. ఒక 4-5 రెమ్మలు కరివేపాకును కూడా వేసి ఫాస్ట్గా వేయించి తీసేయాలి, లేకపోతే ఎండుమిర్చి మాడిపోతాయి. వీటిని తీసేసి చల్లారనివ్వండి. మిక్సీ జార్లో డ్రై రోస్ట్ చేసిన మసాలాను వేసి వేయించి ఉంచిన ఎండుమిర్చిని కూడా వేసేయాలి. ఇందులోంచి కొద్దిగా పల్లీలు కరివేపాకును ఉంచి మిగిలినవన్నీ వేసేయాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొద్దిగా తీసి మిగిలినవి వేసేయాలి. 10 వెల్లుల్లి రేకలను వేసుకోవాలి. అలాగే టేస్ట్కు తగినంత ఉప్పును వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. ఇది అన్నిటితో పాటుగా వేసుకోవాలి. సో నేను అప్పుడు వేయలేదని ఇప్పుడు వేస్తున్నానండి. వీటన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని మిక్సింగ్ బౌల్లో వేసి ఇందాక ఫ్రై చేసిన పల్లీలు, కరివేపాకు, ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, డ్రై ఆనియన్ పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఆగుతుంది. సో తప్పకుండా డ్రై ఆనియన్ పచ్చడిని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.